మనం నేర్చుకోవాల్సింది దేశాన్ని చూసో సమాజాన్ని చూసో కాదు. మొట్టమొదటగా మన కుటుంబాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మొదటగా మన నాన్నను చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే కష్టపడింది ఏది రాదు అని. మన నాన్న ప్రతిరోజు కూడా ఉదయం లేచి ఎంతో కష్టపడి మన అందరినీ పోషిస్తూ ఉంటాడు. అందుకోసం మొట్టమొదటగా మన నాన్న యొక్క పట్టుదల, క్రమశిక్షణ, కష్టాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అదే మన మొదటి పాఠం. రెండవది అమ్మ. అమ్మ ప్రేమకు ప్రతిరూపం. అమ్మ లోపల ఎంతో సహనం, ఓపిక ఉంటుంది. అంటే ఆ సహనం, ఓపిక లేకపోతే కుటుంబం అనేటటువంటిది నడవదు. అందుకోసం అమ్మ ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకుండా మనకందరికి కూడా మంచిగా చేసి పెడుతుంది అమ్మ. అలాంటి అమ్మను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో, సహనంతో ఉండాలని అమ్మ వల్ల మన జీవితంలో మనకు తెలుస్తుంది. అంటే తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనల్ని ఎంతో ప్రేమగా చూస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు. అదేవిధంగా మనం తమ్ముడిని చూసి నేర్చుకోవాలి. అంటే మనకంటే చిన్నవాడు తమ్ముడిని చూసి మనమే నేర్చుకోవాలని అనుకుంటాం. అంటే కుటుంబం అన్న తర్వాత మరియు తమ్ముడు మనకంటే చిన్నవాడు, వాని అల్లరి చూసి నేర్చుకోవాలి. అంటే అల్లరి చూసి ఏం నేర్చుకోవాలి అంటే, మనకంటే చిన్నవాడు కాబట్టి వాడు అల్లరి చేస్తుంటే చాలా ముద్దుగా ఉంటుంది. ఎంతో ప్రేమతో వాడిని చూస్తాం మనం. అటువంటి వాడిని, ప్రేమను మనం ఆప్యాయంగా స్వీకరించాలి. ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మనమే సరి చేసి వానికి చెప్పాలి. అదేవిధంగా మనకంటే చిన్నది చెల్లిని చూసి మనం నేర్చుకోవాలి. అంటే చెల్లి మనకు ఇంటికి ఆడపిల్ల. ఇల్లాలే మనకు దీపం వంటిది. అంటే ఆడపిల్ల లేకపోతే ఇల్లు కళ ఉండదు, అందం ఉండదు. అందుకోసం ఆడపిల్ల అనేటటువంటిది మన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటిది. అందుకోసం ఎక్కడో చూసి నేర్చుకునే బదులు మన కుటుంబాన్ని చూసే మనం నేర్చుకోవాలి. మన కుటుంబమే ఒక గ్రంథాలయం వంటిది. అంటే మనకు తెలియనటువంటివన్నీ కూడా తెలియజేస్తాడు నాన్న. మనకేమైనా విషయాలు తెలియకున్నా మన నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటిది అని అడిగితే మనకు మొట్టమొదటగా మన నాన్న అన్ని విషయాలు కూడా మంచిగా చెప్తాడు. అమ్మ కూడా మన యొక్క జీవితంలో అమ్మ పాత్ర చాలా ముఖ్యం. అమ్మ దగ్గరికి వెళ్ళి ఎనలేని ప్రేమను పొందుతాం మనం. మన జీవితంలో అటువంటి ప్రేమ ఇంకా ఏనాడు దొరకదు. మన ముసలి అయిన తర్వాత కూడా అమ్మ ప్రేమ ఎప్పటికీ పదిలంగా మన దగ్గర ఉంటుంది. అందుకొరకు తల్లి ప్రేమను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అదేవిధంగా తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి వాడిని ఎంతో ప్రేమతో చూస్తాం. అంటే కుటుంబాలు వేరైనా మన తమ్ముంది, మన యొక్క ప్రేమ అనేటటువంటిది వానికి ఎప్పుడు గుర్తుండాలి. అరే, నా చిన్నప్పుడు మా అన్న ఈ విధమైనటువంటి ప్రేమాభిమానాలు చూయించుండు అనేటటువంటిది, ఆ యొక్క ప్రేమ ఎప్పటికీ పదిలంగా ఉండాలి తమ్ముని లోపల. అదేవిధంగా చెల్లి. అంటే మన ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో చెల్లి, అక్క ఉంటారు. వాళ్ళకు కూడా మన యొక్క ప్రేమ ఎప్పటికి గుర్తుండాలి. అరే, మా అన్న నన్ను చిన్నప్పుడు ఇంత ప్రేమగా చూసేవాడు
అదేవిధంగా ఇంత అభిమానంతో ప్రేమతో ఉండేటటువంటి వాడు అని చెల్లి లోపల ఆ ప్రేమ ఎప్పటికీ ఉండాలి. ఆమె పెళ్ళి చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా మన యొక్క ప్రేమను ఆమె యొక్క హృదయంలో ఎప్పటికీ నిలుపుకోవాలి. మన అక్క కూడా అంతే. అందుకొరకు సమాజం దేశం నుంచి నేర్చుకోవాల్సిన దానికంటే ముఖ్యంగా మన కుటుంబమే మనకు జీవనాధారం. కుటుంబంలో అన్ని విలువలను అంతటి ప్రేమను నేర్చుకున్నట్లయితే సమాజం కానీ దేశంలో కానీ అందరినీ మనం మంచిగా చూడగలుగుతాం. ఈ ప్రేమలు అభిమానాలు అనేటటువంటివి కుటుంబం నుంచే ఏర్పడాలి. ఆ విధంగా కుటుంబం నుంచి ఏర్పడిన తర్వాతనే సమాజాన్ని కానీ దేశం కానీ ఎంతో మంచిగా ప్రేమించగలుగుతాం మనం. మొదటి నుంచి కుటుంబ విలువలను కాపాడుతూ రావాలి. కుటుంబం అంటే ఏమిటి? అమ్మ, నాన్న, అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు, నాన్నమ్మలు, తాతయ్యలు, ఈ విధంగా ఎంతోమంది ఉంటారు. వాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి మనం. అంతా తెలుసు అనే భావన నుంచి మనం దూరంగా వెళ్ళాలి. మనకేమి తెలియదని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి. నేనే గొప్ప అనే అహంకారాన్ని తీసివేయాలి. అట్లా కుటుంబం నుంచి ఎంత మంచిగా పెరుగుతామో మనం ఆ తర్వాత భవిష్యత్తులో కూడా ఎంతో గొప్పగా రాణించగలుగుతాం. ఈనాడు గొప్ప గొప్ప నాయకులు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల్లో మంచిగా పెరగబడి పోషించబడి ఈనాడు గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం కుటుంబం చాలా గొప్పది. కుటుంబం నుంచే మనమంతా నేర్చుకోవాలి. కుటుంబాన్ని మించినటువంటిది ఈ లోకంలో ఏది కూడా లేదు.